నమస్కారం అండి. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో జాతక విశ్లేషణ విధానంలో ఈరోజు ఒక విషయాన్ని మీకు విశ్లేషణ చేస్తాను. మనము జనరల్గా అనుకుంటూ ఉంటాం, నీచమైన గ్రహం ఏదైనా ఉంటే ఆ గ్రహము మనకు నెగిటివ్ ఫలితాలు ఇస్తుంది, డెవలప్మెంట్ ఇవ్వదు, మనల్ని కీర్తి నాశనం చేస్తుంది అనే విశ్లేషణ అనేది చాలామంది చేస్తూ ఉంటారు సార్. కానీ ఇక్కడ ఒక మార్గం అయితే ఉంది. నీచగ్రహం మీకు లగ్నం ఏదైనా కావచ్చు, ఆ లగ్నానికి ద్వితీయ స్థానంలో కానీ అంటే రెండవ స్థానంలో కానీ లాభస్థానంలో కానీ అంటే 11వ స్థానంలో కానీ నీచగ్రహం కనుక ఉంటే మీకు పేరు, ప్రతిష్ట, హోదా, అధికారము, ధనము అనేది మీకు ఏర్పడతాయి. కానీ దీంట్లో ఇంకొక మార్గం ఏమిరా అంటే ఆ ద్వితీయాధిపతి కానీ లాభాధిపతి కానీ వక్రం కాకూడదు, పాపగ్రహ సంబంధం అనేది కలిగి ఉండకూడదు సార్. ఇలా ఉంటే వీరు బాగా డెవలప్మెంట్ అనేది తీసుకుంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.